ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13-14 వచనములు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతమైనటువంటి దేవుడు నిర్మించిన నిర్మాణకుడు ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు ఆయన ఆదరిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఉండేటువంటి బంధాలు, ఈ లోకంలో ఉండేటువంటి మనుష్యులు ఆదరించకపోగా ఇంకా భయంకరమైన అవమానాలను కలిగిస్తూ ఉంటారు, శ్రమల్లోనికి నెట్టివేస్తూ ఉంటారు, నిందలు అపనిందలు వేస్తూ ఉంటారు. ఆదరించేటువంటి దేవుడు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన తల్లి ప్రేమను కలిగినటువంటి దేవుడు, ఆయన ఆదరించేటువంటి దేవుడు. ఎవరిని ఆదరిస్తారో కూడా చెప్తుంది అక్కడ. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు అనగా ఎవరైతే పరిశుద్ధముగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారిని ఆదరించేటువంటి నమ్మదగిన దేవుడు. అలాగే మీరు చూసినప్పుడు మీ హృదయము సంతోషిస్తుందంట. దేవుని ఆదరణ కలిగితేనే హృదయానికి నెమ్మది, సంతోషం కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డారా, అలాగే మీ ఎముకలు చక్కగా బలముగా ఉంటాయని అనగా ఆరోగ్యము ఎప్పుడు వస్తుంది? ఆరోగ్యం నీ హృదయము సంతోషంగా ఉన్నప్పుడు, నిన్ను ఆదరించినప్పుడు, అప్పుడు మీకు మంచి ఆరోగ్యం కూడా కలుగుతుందని, పరిశుద్ధంగా ఉండండి అని నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎవరు ఎంతమంది ఏ విధముగా మిమ్మల్ని హింసించినా, మానసికమైన ఒత్తిడులకు గురి చేసినా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తల్లి ఏ విధంగా ప్రియ దేవుని బిడ్డారా తన ఒడిలో పెట్టుకునే విధంగా ఆదరిస్తుందో బిడ్డలను, ఆ రీతిగా దేవుడు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నారు. మిమ్మల్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టివేశారా? భయపడకండి, ధైర్యంగా ఉండండి. మమ్మల్ని ఎవరు ఆదరించేటువంటి వారు లేరు అని. డబ్బు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ మనశ్శాంతి లేదు, ఆదరణ లేదు, ఆదరించేటువంటి మాటలు, క్రియలు లేవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, యేసయ్యని సంతోషముగా అంగీకరించి ఆయనలో పరిశుద్ధముగా మీరు జీవించండి. ఆయన మిమ్మల్ని ఆదరించి సంతోషింపచేసి స్వస్థపరిచి బలపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, అలాగే శత్రువుల మీద ఆయన కోపాన్ని చూపిస్తారంట. ఇది ఖచ్చితం. తండ్రి లాంటి ప్రేమ, తల్లి లాంటి ప్రేమ ఎలా ఉందో, తండ్రి లాంటి ప్రేమ మరియు కోపము కూడా ఖచ్చితముగా ప్రభువులో ఉంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఎవరు కూడా. ఆయనలో ప్రేమ ఉంది మొట్టమొదటిగా. దాని తర్వాత మాట వినకపోతే, ఆజ్ఞను పాటించకపోతే, ఇష్టప్రకారం బ్రతికితే, సొంత నిర్ణయాలు మీరు తీసుకుంటే దేవునికి తెలియకుండా ఖచ్చితముగా దేవునికి కోపం వస్తుంది. ఆ కోపానికి ఈ సృష్టి ఏది కూడా మిగులలేదు, నిలువబడలేదని జ్ఞాపకం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ ప్రభు ఈరోజు ఇస్తున్న వాగ్దానము, నేను మిమ్మల్ని తల్లిలాగా ఆదరిస్తాను. భయపడకండి, దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. నేను మీకు సంతోషమును కలుగు చేస్తాను. మీరు చూడండి జాగ్రత్తగా, మీరు గమనించండి జాగ్రత్తగా, మార్పును గమనించండి జాగ్రత్తగా. మీకు ఆరోగ్యమును కలుగు చేస్తాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తారు అని అంటే పరిశుద్ధముగా జీవిస్తారు అని, దేవునికి ఇష్టముగా బ్రతుకుతారు అని, దేవుని ప్రజలుగా ఈ లోకములో మంచిగా బ్రతుకుతారు అనే ఉద్దేశమే ఆయనకి. వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. క్రైస్తవులు ఉన్నంత మాత్రాన కాదు, క్రైస్తవులుగా పిలువబడినంత మాత్రాన కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలుగా ఎప్పుడైతే జీవిస్తారో
వారికి ఈ దీవెనలన్నీ కూడా దేవుడు దయచేసి ఆదరిస్తాను అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే బాధ వేదనలో శోధనలో ఉన్నారో ఆయనకు తెలుసు ఈ వాగ్దానం ఎవరికి ఆయన ఇస్తూ ఉన్నారో. ఏ బాధ కలిగిన హృదయం ఉందో ఈరోజు వారితో దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. ఎవరైతే అనారోగ్యములతో ఉన్నారో వారితో మాట్లాడుచూ ఉన్నారు. ఎవరైతే నలిగిన హృదయం కలిగి ఉన్నారో వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే పరిశుద్ధంగా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అనేక సైతాన్లు వెంబడిస్తూ ఉన్నాయో, పడగొడుతూ ఉన్నాయో, వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఈ వాగ్దానాన్ని బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరూ కూడా నిరాశ చెందకండి, నిస్పృహలోకి వెళ్ళిపోకండి. ప్రభు ఆదరించేటువంటి నమ్మదగిన దేవుడు ఆయన ప్రేమ విలువ కట్టలేనటువంటిది. ఆయన ప్రేమ మనం ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేనటువంటిది. అంత గొప్ప ప్రేమని దేవుడు మీ పట్ల మన పట్ల చూపించి ఇప్పటివరకు మనల్ని కాపాడాడు. ముందుకు కూడా ఆయన నడిపిస్తారు. ధైర్యంగా ఉండండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డారా, ఏ బాధలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. హృదయపూర్వకముగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు కార్యాలు చేస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు, సంతోషింపచేస్తారు, మిమ్మల్ని ఆదరిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు విడిచిపెట్టారా? తల్లిదండ్రులు కేర్ చేయడం లేదా? అయినా బాధపడకండి, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తారు. ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు నాయన. ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నామయ్యా. దేవా, అయ్యా తల్లి తండ్రి లేనటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే నాయన, దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉంటే మీరు ఆదరించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. అయ్యా తండ్రి, ఉండి కూడా నాయన ప్రభువా పరిశుద్ధుడా, బిడ్డల వేదనలో ఉంటే మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే సహాయము చేయండి ప్రభువా. వారి మనసును అర్థం చేసుకోలేక నాయన ఎవరైతే నన్ను వేదనలో ఉన్నారో యవ్వన బిడ్డలు, అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాము. అయ్యా మీ కృపను వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అయ్యా తండ్రి ప్రభువా, వారికి ఉల్లాసమైన మంచి మనస్సును దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి, పరిశుద్ధముగా జీవించే కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాం నాయన. మీలో ఉండుటకు సహాయము చేయండి. మీలో బహుగా ఫలించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా అలాగే ఆరోగ్యమును కలిగించండి అయ్యా. ఏ ఎముకలో నాయన సమస్య ఉందో, ఏ భయంకరమైన కండరాల సమస్య ఉందో, ఏ బీపీలు, ఏ షుగర్లు బిడ్డలను తినివేస్తూ ఉన్నాయో, ఏ భయంకరమైనటువంటి వ్యాధులు బిడ్డలను నాయన ప్రభ బలహీనపరుస్తూ ఉన్నాయో, బలవంతుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరే సహాయం చేయండి బిడ్డలకు నాయన తండ్రి. మంచి ఆరోగ్యమును కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అయ్యా స్వస్థపరచు యెహోవాను నేనే అని మీరిచ్చిన వాగ్దానమును నెరవేర్చుదురుగా కానీ ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. స్వస్థపరచండి, బలపరచండి నాయన. ఎవరైతే శత్రువులు ఉన్నారో తండ్రి, అయ్యా వారి మీద నాయన తండ్రి మీ కోపాన్ని చూపించండి నాయన. అయ్యా మీ బిడ్డలకు నాయన, అయ్యా ఎవరైతే నాయన అపకారము చేయాలని తలపెడుతూ ఉన్నారో, బ్లేమ్ చేస్తూ ఉన్నారో తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాము నాయన. వారికి మారు మనసును దయచేయండి నాయన ప్రభువా. లేదా నాయన మీ కోపముతో నాయన తనని నలగగొట్టి ప్రభువా వారిని మార్చమని అడుగుతూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీరే సమస్త కార్యములను జరిగించి మీ బిడ్డలను దీవించమని అయ్యా తల్లిలా నాయన లాలించి పాలించి ఆశీర్వదించమని నాయన ఆదరించమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. అలాగే జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రభువా. అయ్యా అటువంటి జన్మదినములు అనేకము జరుపుకునే కృపను అనుగ్రహించండి అయ్యా. పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి నాయన భార్య భర్తలను దీవించండి నాయన. మీరే కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచేయండి అయ్యా. మిమ్మల్ని బట్టి నడవడానికి, ఒకే ఆలోచన కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి అయ్యా. విచ్ఛిన్నము చేస్తున్న సైతాను శక్తులను, చీకటి శక్తులను, థర్డ్ పర్సన్స్ని అయ్యా మీరే దూరపరచండి నాయన. మీరే సహాయం చేయండి ప్రభువా. ఇరువురు కలిసి మీ సన్నిధిలో నాయన ఏకమవుటకు సహాయం చేయండి. అలాగే బాధలో ఉన్నటువంటి బిడ్డలను ఆదరించండి అయ్యా. ఆదరణకర్తగా నాయన మీరే మాకున్నారు తండ్రి. మీరే మీ బిడ్డలను ఆదరించి బలపరచమని, ముందుకు కొనసాగించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నానయ్యా. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి ప్రభువా. అయ్యా 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి నాయన, మీరు సహాయం చేయండి అయ్యా. మా బిడ్డలందరినీ దీవించండి నాయన ప్రభు. ఏ బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవించిన వారు ఉన్నారో అయ్యా, వారి పిల్లలనైనా తన 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వారందరికీ నాయన మంచి క్షేమమును అయ్యా తన జ్ఞాపక శక్తిని, జ్ఞానమును అనుగ్రహించి చక్కగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మీరే కృపను చూపండి అయ్యా. ప్రయాణాలను దీవించండి అయ్యా.
ఉద్యోగాలు దయచేయండి ప్రభు. ఆ బిడ్డలు ఎన్ని నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారో ప్రభు, మంచి ఉద్యోగాలు బిడ్డలకు దయచేయమని అడుగుతూ ఉన్నాం నాయన. గర్భఫలములు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. కలుషితమైన ఆహారము, కలుషితమైన జనులు, అయా కలుషితమైన ఆలోచనలు ప్రభు పరిశుద్ధుడా, మీరే మీ బిడ్డలకు ఆరోగ్యమును కలిగించి బలపరిచి మీరే మంచి గర్భఫలములతో దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరే సహాయము చేసి తండ్రి, అయా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని నూరంతులుగా దీవించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీకు వందనములు, శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మన ఛానల్ని మీరు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే మాకు తెలియపరచండి, మెసేజ్ పెట్టండి, లేదా ఫోన్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి, లేదా యూట్యూబ్లో అన్న కింద మెసేజ్ పెట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా, లైక్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్ అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులకు బలముగా ఉండాలని మాత్రమే మా ఆశ, ఇంక వేరేది ఏమీ లేదు. సో దయచేసి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి, మన మినిస్ట్రీ కొరకు ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా, దేవుడు మహిమకరముగా మన మినిస్ట్రీ ముందు కొనసాగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.